పెద్దాళ్ళు చేసిన తప్పులకి బలైపోతుంది ఎవరు తెలుసా? వాళ్ళ పిల్లలు. పెద్దలు బాగానే ఉంటారు, ఏదో చచ్చిపోయిన ప్రశాంతంగా ఉంటారు, లేదంటే వాళ్ళ కర్మ అనుభవించాలి కాబట్టి ఆ జైల్లోనే ఎక్కడో చోట గడుపుతూ ఉంటారు. కానీ ఏ తప్పు చేయకుండా ఈ సొసైటీ వల్ల కానీ దేనివల్లైనా కానీ ఆ బాధను అనుభవిస్తా మాకెందుకు ఇలా జరిగింది అని తెలియక అలాగే అదే బాధలో పెరిగి పెద్దోళ్ళు అయ్యి దాన్ని జీవితాంతం మోసేది ఎవరు తెలుసా? పిల్లలు. సొసైటీ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది అన్నది వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. తోటి పిల్లలు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, చుట్టాలు ఎలా ట్రీట్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఇరుగు పొరుగులు ఎలా ట్రీట్ చేస్తారు. ఇలా ఇంతమంది మధ్యలో ఇంత బుల్లీయింగ్తో ఆబ్వియస్గా అదే సొసైటీలో మనము పార్టీ ఈవెన్ పిల్లలకు కూడా తెలియదు తప్పు రైట్ అని చెప్పి. స్కూల్ అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది, పిల్లలకు తెలియదు కదా, తోటి పిల్లలు అలాగే ఎక్కిరిస్తారు ఏదో ఒకటి. ఇలాంటి ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలు రేపు పెద్దయ్యాక వాళ్ళు ఏమవుతారు? ఈ సొసైటీకి యూజ్ఫుల్గా అయ్యేలా అవుతారా? ఎక్కడో 1 or 2 తప్పితే. ఇప్పుడు మనం చాలా కేసులు చూస్తాం కదా, ఈ సైకో ఏదో చేశారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళ ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి ఎలా ఉంది అది అనుకుంటాం కదా. దానికి మెయిన్ రీజను మేబీ అట్లీస్ట్ కొన్ని కేసుల్లో అయినా సరే రూట్ కాజ్ ఇలాంటిది అయి ఉంటుంది. బాల్యంలో వాళ్ళు అనుభవించిన వేదన. మనం రోజు ఇలాంటిది ఏదో ఒకటి చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ భార్యను చంపేసిన భర్తను చంపేసిన భార్య వేరే రిలేషన్షిప్ కోసం. కానీ ఈ పర్టికులర్ ఈ సీతారాం అనే ఈయన కేసు నేను గత 1-2 daysగా వింటున్నా. మేబీ నిన్నటి నుంచో మొన్నటి ఈవినింగ్ నుంచో వింటున్నా. ఈరోజు ఆయన చనిపోయే ముందు ఒక 16 పేజీలు అంటే 16 వాట్సాప్ స్టేటస్లు పెట్టారు. అది చదువుతుంటే ఎంత ఎమోషనల్గా అనిపించింది అంటే అంత ఎమోషనల్గా అనిపించింది. అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు, ఫిజికల్ ఇంటిమసీ ఉంది, ఎమోషనల్ రిలేషన్షిప్ బాగానే ఉంది, అయినా సంథింగ్ ఆయన లెటర్ చదువుతుంటే నాకు ఆయన కూడా బతుకుంటే మేబీ ఆయన కూడా నాకు తిట్టాలనిపిస్తుంది. నీకేంటి తక్కువ అనిపించింది నాకు, ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారని అనిపించింది నాకు. పిల్లల కోసం ఆలోచించాడు ఆయన, బట్ అలాంటి స్టెప్ తీసుకోకుండా ఉండుంటే ఫ్యూచర్లో ఒక 2 పిల్లల్ని మనం మేబీ ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్ వాళ్ళు చాలా మంచిగా పెరగాలి అని చెప్పి, అమ్మా నాన్న లేకపోయినా లోటు లేకుండా పెరగాలని. బట్టి అది ఎంత పాసిబుల్ అన్నది మనకు తెలియదు కదా. ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మనం ఒక ట్రెండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. బట్ నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ప్రజెంట్ ఉన్న సొసైటీ చాలా ఫాస్ట్గా రన్ అవుతుందబ్బా. చాలా మంది కపుల్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం లేని కపుల్ అంటూ లేరు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇతర ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఫిజికల్ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటున్నాయి, ఎమోషనల్ సపోర్ట్లో ప్రాబ్లం ఉంటున్నాయి, రెస్పాన్సిబిలిటీస్లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఏదో విధంగా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కానీ ఆ బంధం అలాంటిది కదా. వివాహ బంధం అంటే అలాంటిది. అడ్జస్ట్మెంట్లు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అన్నీ ఆ విధంగా అలాగ ముందుకెళ్తూ ఉండాలి అంతే. సరే లేదు, మా వల్ల కావటం లేదు, మా ప్రాబ్లం చాలా పెద్దది అని అనుకున్నప్పుడు మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, డివోర్స్. సొసైటీ ఏదో అనుకుంటుంది, పక్కింటోడు ఏదో అనుకుంటాడు, ఎదిరింటోడు ఏదో అనుకుంటాడు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి ఎయిదర్ మన బంధాన్ని 4 గోళ్ల మధ్య మనం సరిగ్గా చేసుకోలేకపోయినా, లేదు చేసుకోలేకపోతున్నాం అంటే విడాకులు తీసుకోకుండా ఉన్నా, అది పెరిగి ఏదో ఒక అనర్థానికి దారి తీయడం తప్పితే ఇంకోటి లేదు. ఏంటి మావ నువ్వు ఇలా చెప్తున్నావు అంటే ఎన్ని చూసినది నాకు అదే అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది ఆ సొల్యూషను. ఇంత ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. ఈ లెటర్ మీకు చదువుతాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈయన ఈ పని చేయొచ్చు కదా, అప్పుడే చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అనిపించింది నాకు. చివరికి వచ్చాక ఈ సొల్యూషన్ కాదు, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ ఈ సొల్యూషన్ ఆయన అప్లై చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇంత మానసికంగా ఆయన చాలా స్ట్రగుల్ అయిపోయాడు, అందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. నాకు అప్పుడు ఇదంతా ఆలోచించిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే అదేదో విడాకులు తీసుకుని ఉంటే ఎవరి జీవితం వాళ్ళు బతికేవాళ్ళు కదా, పిల్లలు కూడా బాగుండేవాళ్ళు కదా అనిపించింది. సొసైటీకి భయపడిపోయి నలుగురు ఏమనుకుంటారో అనుకుంటారు. సొసైటీని ఆపడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మనము ఉన్నాం, మనము అనుకుంటాం, మనము అంటాం. ఎన్ని రోజులు అనుకుంటారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు. సొసైటీకి ఇంకో న్యూస్ దొరికింది, సొసైటీ విల్ మూవ్ ఆన్. మనందరం మూవ్ ఆన్ అవుతాం, ఎవరెక్కడ పతితులు కాదు, అందరం మూవ్ ఆన్ అవుతాం. ఎవరో 4 నిమిషాలు 4 గంటలు లేని 4 రోజులు మాట్లాడుకునే విషయం కోసం ఆలోచించి లేదు మనం వాళ్ళ కోసం కలిసి ఉండాలి, వీళ్ళ కోసం ఉండి ఇంత దూరం తెచ్చుకొని ఎవరిని ఉద్ధరిస్తున్నారు, ఏం ఉద్ధరిస్తున్నారు నాకు అర్థం కాల.
మీకు చెప్తాను, ఆయన లెటర్ మీకు చదివి వినిపిస్తా. అరే నేను చెప్పింది అప్పుడు మీరు అట్లీస్ట్ మీకు ఎక్కడో చోట కొంతమందికి అది రైట్ అనిపిస్తుంది. కొంతమంది నన్ను హెయిట్ చేసుకోవచ్చు, కానీ ఏంటి ఇలా అన్నారు, భార్యాభర్తలు అంటే కలిసే ఉండాలి, ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉండాలి, అసలు విడిపోకూడదు, ఇవన్నీ చూసినంత నాకు అలా అనిపించట్లా. చిన్న చిన్న గొడవలు సాల్వ్ చేసుకుని గొడవలు వచ్చినప్పుడు ఆబ్వియస్గా కలిసే ఉండాలి. కానీ ఒక ఎక్స్ట్రీమ్ దాటిపోయిన తర్వాత ఈ స్టెప్ తీసుకునే కన్నా ఆ స్టెప్ బెటర్ కదా అన్నది నా పాయింట్. తప్పుగా అర్థం చేసుకోకండి. చెప్తాను నీకు, నాకు ఎక్కడ అనిపించిందని చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. అసలు ఏంటో అసలు నాకైతే ఆయన చనిపోయేటప్పుడు ఎవరెవరు కారణం అని కూడా పేర్లు రాసి మరి 16 పేజీలు వాట్సాప్ స్టేటస్ పెట్టారంట. ఫుల్ స్టోరీ ఆఫ్ రేణుకా అని చెప్పి వాళ్ళ వైఫ్, నా పేరు సీతారాం అని చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. మాకు ఇలా 2018 మార్చిలో పెళ్ళయింది. సెప్టెంబర్ 19, 2025 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో 2 కిడ్స్. బట్ రేణుకా మాత్రం అంటే తన వైఫ్ ఇల్లీగల్ అఫైర్స్ సో నాకు తెలియకుండా నడుపుతూ ఉంది. 15 నెలల నుంచి అని చెప్పింది, కానీ అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చు. బట్ మేబీ కంప్లీట్ 7-8 ఇయర్స్ మ్యారేజ్ అయిన లైఫ్లో కూడా తనకు మొత్తం ఉండొచ్చు. గాడికే తెలియాలి, నాకు తెలియదు అని చెప్పి సడన్గా ఏమైందంటే సెప్టెంబర్ 19 తారీఖు ఈయనకి రాత్రి 11:30కి రేణుక నాతో చెప్పిన మాటలు ఏంటంటే, నేను తప్పు చేశాను, సో వేరే వాళ్ళతో నేను సెక్స్ చేశాను. అతను ఇన్స్టాగ్రామ్లో మా సెక్స్ వీడియోస్ 10 గంటలకి అతనికి పబ్లిక్ ప్రొఫైల్లో పబ్లిక్గా పోస్ట్ చేశాడు. మా నాన్నకు చెప్పొద్దు, షాద్నగర్ వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి డిలీట్ చేపిద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేసింది అని. ఇలా నేను తప్పు చేశాను, వేరే వాళ్ళతో ఇలా చేశాను, అది ఇది అని చెప్పి చెప్పంగానే ఇదొక నాకు ఫస్ట్ ఒక రెడ్ ఫ్లాగ్లో అనిపించింది. బట్ స్టిల్ భార్య భర్త అర్థం చేసుకున్నారు, ముందుకెళ్ళారు. సో ఆయన తర్వాత నేను అంటే సీతారాం అనే నేను సో రేణుకని ఒక్క మాట కూడా అనలేదు, కొట్టలేదు. సరే అని చెప్పి నైట్ షిఫ్ట్ ఆఫీస్ వర్క్ వేరే వాళ్ళకి అప్పచెప్పేసి 20వ తారీఖు సెప్టెంబర్ అంటే అర్ధరాత్రి దాటిపోయింది. 19వ తారీఖు రాత్రి 12కి ఆవిడ చెప్తే 12:30కి తెల్లారుజాము అరగంట తర్వాత 12:30కి 2 కిడ్స్ని వైఫ్ని కార్లో వేసుకొని షాద్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ని వెళ్ళి 2ంటికి అతను కలిసి సో వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. షాద్నగర్ అతను లేడంట, అతను ఎవరైతే ఇతను పోస్ట్ చేశాడో అతను లేడంట. బట్ ఫోన్లో నేను పోలీస్ని రిక్వెస్ట్ చేసి ఫోన్లో మాట్లాడి పోలీస్తో రిక్వెస్ట్ చేసి ఆయనతో మాట్లాడిపించి 5-6 గంటల తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేయించారు. మళ్ళీ 3 గంటలకి పోలీసులు అతన్ని లొకేషన్ తీయమన్నా కానీ అతని ఇంటికి వెళ్ళి పట్టుకోమన్నా కానీ చేయలేదు. ఇక్కడ నాకు పోలీసులు ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారనిపించింది. అంటే వాళ్ళకున్న కేసులో పెద్ద కేసులు అనిపించలేదేమో. వెళ్ళండి ఆ లొకేషన్ తీయండి, ఆయన ఫోన్ మాట్లాడు కదా, ఆయన వెళ్ళి పట్టుకోండి అంటే అరే మీ ఇంటి పర్సనల్ కేసు మేమేంటా అని అనుకున్నారేమో. బట్ దాని డ్యామేజ్ చూసారా, ఎంత పెద్ద డ్యామేజ్ అది. 3ంటికి షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చా. మళ్ళీ 9ంటికి ఎస్ఐ సిఐ వచ్చినప్పుడు సో ఎస్ఐసి వస్తే ట్రై చేద్దామన్నారు. సరౌండింగ్స్లోనే ఎక్కడో స్టే చేయమంటే అక్కడే లాడ్జ్ తీసుకొని అక్కడే నైట్ స్టే చేశారంట. 3:30కి లాడ్జ్ తీసుకొని 6 దాకా ఉండి మళ్ళీ 6ంటికి రేణుక వాళ్ళ అన్నయ్యకి నాన్నకి ఇన్ఫామ్ చేస్తే 7:30కి వాళ్ళ అన్నయ్య వచ్చాడంట. 9:30 నుంచి 11:30 దాకా అదే పోలీస్ స్టేషన్లో సిఐ కానిస్టేబుల్ చుట్టూ తిరిగి ఆ రమణ అనే వ్యక్తి ఎవరైతే పోస్ట్ చేశాడో ఆడి పేరు రమణ, సో వాడిని పట్టుకోండి అని చెప్పిన మొబైల్ తీసుకోండి, ఫస్ట్ అడి దగ్గర నుంచి మొబైల్ తీసుకోండి, మా వీడియో డిలీట్ చేయండి అని చెప్పి అది ఫస్ట్ ఎంత చెప్పినా సరే చేయలేదు. బట్ పోలీసులు పట్టించుకోలేదు. సో ఆ 2:30 గంటలు పోలీస్ స్టేషన్లోనే ఉన్నప్పుడు 9 నుంచి 11:30 మధ్యలో ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. సో మళ్ళీ రమణ మళ్ళీ పోస్ట్ చేశాడంట వీడియో. పోలీసులతో మాట్లాడించిన తర్వాత కూడా ఆ వ్యక్తి మళ్ళీ వీళ్ళ వీడియోలు ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఆ వీడియోలు మళ్ళీ పోస్ట్ చేశాడంట. రేణుక సర్నేము నేటివ్ ప్లేస్ 2 పెట్టి ఇంకో పలానా రేణుక పలానా నేటివ్ ప్లేస్ అని పెట్టి పోస్ట్ చేశాడంట. అండ్ చనిపోతా అని కొంచెం పురుగుల మందు తాగా అని చెప్పి అది కూడా వీడియో చేసి పెట్టాడు, ఆయన చనిపోతున్నాను అని చెప్పి. నాకు అసలు అర్థం కాదు, ఆడు కూడా చనిపోతున్నాడు అంటే. పురుగుల మందు తాగి వీడియో మెసేజ్ చేశాడు రేణుకకి వీడియో మెసేజ్ చేశాడంట. రేణుక 2:30 గంటల్లో వీడియో అగైన్ పెట్టాడు. సో అండ్ వాళ్ళ ఫాదర్ కూడా రేణుక వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నాడని చెప్తే అతను సూసైడ్ ట్రై చేశాడని చెప్తే మొత్తం అంతా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాము. నన్ను వదిలే నేను చనిపోతా అని చెప్పి ట్రై చేస్తుంటే నేను వద్దు అని చెప్పి 2 పిల్లలు అంటే రేణుక కూడా నేను చనిపోతానని ట్రై చేస్తుంటే వద్దు, ఇంకో మనకి 2 పిల్లలు ఉన్నారు సో అని చెప్పి రేణుకని నేను కంట్రోల్ చేస్తున్నానని చెప్పి. సో ఇక్కడ తన పిల్లల గురించి ఆలోచించి వైఫ్ తప్పు చేసినా సరే ముందు దీన్ని సాల్వ్ చేద్దాం అని చెప్పి రేణుకని కంట్రోల్ చేస్తున్నాను. బట్ సిఐతో డిస్కషన్లో ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేస్తా ఇక్కడ లోపల పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా పోలీస్ స్టేషన్ నుంచి రేణుకని వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయి ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో నేను చనిపోవడానికి వెళ్ళిందని చెప్పి బస్టాండ్ రైల్వే స్టేషన్ అన్నీ తిరుగుతూ ఉన్నాం. బట్ రేణుక ఏంటి రమణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హౌస్కి వెళ్ళి అతనితో వాగ్వాదం చేసింది పోస్టింగ్ అండ్ రిలేషన్ గురించి, ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పి. సో రిక్వెస్ట్ చేస్తా ఉంటే రమణ రిజెక్ట్ చేశాడు. చేస్తే ఏం చేయాలో తెలియక సో రేణుక కూడా అతని హౌస్లో ఉన్న పురుగుల మందు వాడు ఏదైతే తాగాడో
అదే పురుగుల మందు తీసుకొని తను కూడా తాగేసింది. అతను ఆల్రెడీ సేమ్ పురుగుల మందు తాగున్నాడు. సో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇద్దరు పడున్నారు. మేము పోలీసులు వాళ్ళ హౌస్ నుంచి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, అంటే వీళ్ళు గెస్ట్ చేసి ఉంటారు అక్కడికి వెళ్ళిద్దని చెప్పి గెస్ట్ చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. దాని తర్వాత నేను ట్రీట్మెంట్ కోసం షిఫ్టింగ్ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామంటే రేణుక వాళ్ళ నానేమో, నేను అడిగితే వాళ్ళ నానేమో వదిలేద్దాం, చంపేద్దాం అని అన్నాడు బాధలో అని చెప్పి. నా నాన్నే కరెక్ట్ ఏమో అనిపించారు బ్రో ఈ పాయింట్ ఆఫ్ టైంలో, వదిలేద్దాం అన్న దగ్గర. బట్ నేను లేదు ఫస్ట్ బతికించుకుందాము తర్వాత చూద్దాము అని చెప్తే నాకు ఈయన ఎంత మంచి వ్యక్తిరా అని అనిపించింది. చూద్దాము ఏదైనా అని చెప్పి యశోద హాస్పిటల్లో 5 days ట్రీట్మెంట్ చేయించాం. సో నా ఒక 1.5 లక్షలు, వాళ్ళ నాన్న ఒక 2.5 లక్షలు, మొత్తం 4-5 లక్షలు, అంతే కదా, 4 లక్షలు స్పెండ్ చేసి డిశ్చార్జ్ అయ్యాక రేణుకాని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను. సో 2 months అక్కడే ఉన్నారు. సో రేణుక వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో 7 days, September 20 నుంచి 26 వరకు, అండ్ లేటర్ 1 month నాతో రేణుక ఒప్పుకున్న విషయాలు. సో హాస్పిటల్ టైంలో ఆడు కన్ఫెస్ చేశారు. ఇది వింటే ఇక్కడ వరకు కూడా ఆయన సరేలే బంధాన్ని నిలబెట్టుకుందాం అని అనుకున్నాడు. ఒక మిస్టేక్ చేసింది మా వైఫ్, ఏ బంధంలో అలాంటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీక్నెస్గా అయిపోయి ఉంటుంది, సరేలే అని చెప్పి అనుకున్నాడు. బట్ ఇది చెప్పిన తర్వాత నాకు ఇక్కడ అనిపించింది బ్రో, ఇందాక నేను చెప్పిన మాటలు. రమణతో 15 నెలల రిలేషను, 4-5 times ఇంటికి వచ్చాడు, మల్టిపుల్ టైమ్స్ సెక్స్ చేశాడని చెప్పిందంట. నెక్స్ట్ 2, రమణ రేణుక సెక్స్ వీడియోస్ రమణ అడిగితే రేణుకనే షూట్ చేసింది, తను చూసుకుంటానంటే తనకి పంపించిందంట, ఆవిడే షూట్ చేసి ఆడికి పంపించిందంట. 3, శ్రావణ్తో 1 నెల రిలేషను, ఇంకొక వ్యక్తి. ఇన్స్టాగ్రామ్లో చాట్స్, 2 రోజులు 2 గంటలు ఫోన్ కాల్స్, ఒకసారి మా ఫ్లాట్కి వచ్చాడు, హగ్ చేసుకున్నాడు, కిస్ చేసుకున్నాడు అని చెప్పిందంట. నెక్స్ట్ ఏం జరిగింది తెలియదు. ఇంకోసారి వస్తే ఎదురింటి ఫ్లాట్ వాళ్ళు బయట ఉంటే వెళ్ళిపోయాడంట. 3, అయ్యప్ప, ఆరు పాస్ట్ క్లాస్మేట్, నాతో నూడు వీడియో కాల్స్ చేసుకున్నా, అంటే ఆయనతో ఈ వీడియో కలిసి కాల్స్ చేసుకున్నారు అని చెప్పి. 4, శివ ఇంటర్ ఫ్రెండ్. 5, శివ ఇంటర్ ఫ్రెండ్. 6, సురేంద్ర లవర్ ఎట్ డిగ్రీ కాలేజ్. ఫాదర్కి చెప్తే వద్దు అని చెప్పి మంచి మ్యాచ్ చూస్తున్నామన్నారు. అంటే ఇట్లా పెళ్లి చేసుకుంటాను ఆ వ్యక్తిని అంటే వద్దని చెప్పి మంచి మ్యాచ్ చూస్తానని చెప్పి ఇంకో ఇంత మంచి వ్యక్తిని తీసుకొచ్చి చేశాడు. అలాంటి వాళ్ళు కరెక్ట్ ఏమో అనిపించింది కానీ బట్ ఈయన బలి అయిపోయాడు కదా. నెక్స్ట్ వంశీ స్కూల్ ఫ్రెండ్. ఇప్పుడు నేను కౌంట్ కూడా మర్చిపోయాను, 6, 7 ఇది స్కూల్ ఫ్రెండ్. నెక్స్ట్ అని చెప్పారు. సో ఇలా 6-7తో రిలేషన్షిప్లు ఉన్నాయి. దాని కాకుండా ఒకసారి బీర్ తాగాను, ఒకసారి ఆల్కహాల్ తాగాను, ఒకసారి సిగరెట్ తాగలేదు అండ్ సిగరెట్ తాగలేదు అని చెప్పి కన్ఫెస్ చేశారు. ఇవన్నీ హాస్పిటల్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వరుసగా ఆవిడ కన్ఫెస్ చేసింది. ఆవిడని బ్రతికించారు. సో ఒక రిలేషన్ అనుకున్నారు. ఇక్కడ లేదు నీకు నాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇక్కడ డివోర్స్ తీసుకొని విడిపోయి ఉంటే ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేకుండా ఆవిడ పడేది. మీరు పిల్లల్ని తీసుకొని ఉండేవాళ్ళు, వేరే పెళ్లి చేసుకోవటమో లేదా మీ పేరెంట్స్ పెంచటమో ఏదో ఒకటి జరిగేది కదా అనిపించింది నాకు. మేబీ ఇది జరుగుతున్నప్పుడు ఆ టైంలో నాకు అనిపించకపోయి ఉండొచ్చేమో కానీ మొత్తం ఎండ్ రిజల్ట్ చూసిన తర్వాత సంహో ఐ డోంట్ నో, మీరు అగ్రీ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ. నెక్స్ట్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ 6 years ఏమీ లేదు అని చెప్పి. సో బిఫోర్ మ్యారేజ్ నాకేం సంబంధాలు లేవు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఫస్ట్ 6 years ఏం లేదు, ఓన్లీ లాస్ట్ 1.5 years ఉన్నాయి అని చెప్పి. అది కూడా రమణతో, శ్రావణ్తో, అయ్యప్ప వీళ్ళందరితో ఉన్నాయి అని చెప్తే. నెక్స్ట్ సుజాత లాస్ట్ 2 years సపోర్ట్, ఆల్ అఫేర్స్లో ఈవిడెవరో వేరే ఆవిడ సపోర్ట్ చేసిందంట అన్నిట్లోనూ. అండ్ రమణ, రేణుక, శ్రావణు, పార్వతి వీళ్ళందరూ ఉన్నారు ఈ మధ్యలో, ఈ స్టెప్నీలు అనమాట, వీళ్ళు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ రమణ తనకు అర్థం తెలుసు. సో తన బాయ్ ఫ్రెండ్స్ పాతది, ఇంకా వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, శ్రావణ్తో ఇలా మాట్లాడింది మొత్తం రమణకు తెలుసు అంట, అన్నీ తెలుసు. సో పార్వతి తను కూడా తెలుసు, తిను ఎవరంటే నోస్ ఎవ్రీథింగ్. రమణ, రేణుక వీళ్ళందరూ మొత్తం ఈ విషయం కూడా ఈవిడికి కూడా తెలుసు అని చెప్పారు. నెక్స్ట్ 7-8 years పెళ్ళాం ఇంత చేస్తుంటే మొగుడికి తెలియదా అంటే తెలియలేదు. సో పెళ్ళాన్ని నేను అంతలా నమ్మున్నాను, సో నమ్మక ద్రోహం చేస్తే ఏ అమ్మాయి అయినా సరే మనం ఎలా కనిపెడతాం అని చెప్పి ఆయన బాధ. నెక్స్ట్ రమణ నాతో, ఇప్పుడు ఈ రమణ అనే వ్యక్తి ఈయన కూడా తాగాడు కదా, ఈయన సీతారాం గారికి షేర్ చేసుకున్న విషయాలు ఏంటి అంటే లైవ్ పోలీస్ స్టేషన్లో వాట్సాప్ కాల్స్లో, పోలీస్ స్టేషన్లో ఉండి ఇంటరాగేట్ చేసినప్పుడు వాట్సాప్ కాల్స్లో షేర్ చేసుకున్న విషయాలు ఏంటంటే 15 నెలల రిలేషన్ విత్ రమణ, సో సెక్స్, రొమాన్స్ ఎక్సెట్రా, 13+ times నా ఫ్లాట్కి వచ్చాడని చెప్పి. 13 సార్లు నేను ఫ్లాట్కి వచ్చాడంట. నెక్స్ట్ ఫ్యూ టైమ్స్ బస్సులో, ఫ్యూ టైమ్స్ నంద్యాలలో, వేరే వేరే చోట్ల వీళ్ళ రిలేషన్ సాగింది. రేణుకనే రమణ సెక్స్ వీడియోస్తో రేణుకనే నా వీడియో తీద్దామని చెప్పింది, ఆవిడే తీసిందంట, ఆవిడే షేర్ చేసిందంట. నెక్స్ట్ శ్రావణ్తో ఎఫ్ఐఆర్ తట్టుకోలేక, సో శ్రావణ్ అనే అబ్బాయితో కూడా వీడు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తట్టుకోలేక మా సెక్స్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, ఆయన పోస్ట్ చేశాడంట వేరే వాళ్ళతో కూడా పెట్టుకుంది అని చెప్పి. మీరందరూ ఏంటో. నెక్స్ట్ 3, మేము రమణ, రేణుక మా ఇద్దరం కలిసి బీర్లు తాగాం, సిగరెట్లు తాగాం, ఇవన్నీ తాగామని చెప్పి అది కూడా చెప్పాడంట.
నెక్స్ట్ రేణుకకి టోటల్ 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో రమణ ఇన్స్టాగ్రాము, శ్రావణ్ అపార్ట్మెంట్, కాలేజ్ స్కూల్ వీళ్ళందరూ చూసుకుంటే అయ్యప్ప, శివ, సురేంద్ర, వంశీ అని ఉన్నారు. పోనీ ఇందాక అక్కడ తీసుకోపోయినా ఇంత భాగవతం ఇంత విన్న తర్వాత ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఇక్కడైనా స్టెప్ అబ్బా నీ ఇలాంటిది నాకు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. బట్ రేణుక పాస్ట్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఫస్ట్ 6 years ఏమీ లేదని చెప్పింది, కానీ బట్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇతను చెప్పిన దాని ప్రకారం అన్నీ ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్ నంద్యాలలో సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 26 వరకు, అంటే ఒక 2 నెలలు అనమాట. ఫస్ట్ మంత్ నేను సీతారాం అనమాట, బతకలేక చావలేక నేను ఎంతో బాధపడ్డాను. ఫస్ట్ మంత్లో రేణుక పేరెంట్స్ రేణుకకి ఎన్నోసార్లు కొట్టి తిట్టి టార్చర్ చూపించారు అండ్ రేణుక కూడా ఎంతో బాధపడింది. సో ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు, నాకు రిక్వెస్ట్ చేసుకునేది ఫోన్లో. నేను రియలైజ్ అయ్యాను, నెక్స్ట్ లైఫ్ అంతా నీతోనే ఉంటాను, కిడ్స్తోనే ఉంటాను, నువ్వు కొట్టినా తిట్టినా ఎలా ఉన్నా జీవితం మొత్తం ఒక మూలన పడి ఉంటానని చెప్పింది. సెకండ్ మంత్ రేణుక వాళ్ళ పేరెంట్స్, మా అంకుల్, ఆంటీ, నేను అందరం మాట్లాడుకొని మేబీ వీళ్ళ ఫాదరు మదర్ లేరేమో, అయితే 2 kids అండ్ రేణుకని వదులుకోలేక మళ్ళీ ఛాన్స్ ఇచ్చి హైదరాబాద్ హౌస్కి తీసుకొని వచ్చా. ఆవిడ చెప్పింది అన్నాడు, ఈయన చెప్పింది అన్నాడు. విన్న తర్వాత మళ్ళీ ఆవిడ ఇంట్లో ఉండి వాళ్ళ నాన్న టార్చర్ చూపిస్తున్నారని చెప్పి మారిపోయినట్టు చెప్పేసి ఉంటారు నాకు తెలిసి. సో వచ్చేస్తా నీతోనే ఉంటానంటే నమ్మి సరే పిల్లల కోసం అగైన్ ఇక్కడ కూడా పిల్లల కోసం ఆలోచించారు, తీసుకొచ్చారు. హైదరాబాద్కి వచ్చాం 2 నెలలు, బాగా ఉన్నాం విత్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్, బాధ, ప్రేమ, ఫ్రస్ట్రేషన్, చిరాకు, కోప, రొమాన్స్, సెక్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. రేణుకి చెప్పిన మాటలు నా చేతులతో రమణను చంపేయాలి అని చెప్పి ఉంది అని చెప్పి, సో తను రమణను చంపేద్దాం అనుకున్నాను చెప్పి, నా వల్ల అందరూ సఫర్ అయ్యారు, నాదే తప్పు అని చెప్పి అలాంటి మాటలు కూడా తనకి చెప్పింది. నుంచి స్లోగా అన్నీ మర్చిపోయి మళ్ళీ బతుకుతున్నాం అని అనింది. సో లివింగ్, బ్రతుకుతున్నాం, సినిమాలు, ఫుడ్, రెస్టారెంట్స్, గోవా ట్రిప్పు, మళ్ళీ లవ్, రొమాన్స్, సెక్స్, కొన్నిసార్లు ఇద్దరం కలిసి ఆడటాలు అన్నీ జరిగినాయి. ఫిబ్రవరి 24 2:30 గంటలకి ఇన్ని జరుగుతున్నాయి సైడ్ నుంచి. ఇన్ని గంటలకి 2:30 గంటలకి 30 నెలల పిల్లవాడిని. ఇది నాకు ఇక్కడికి ఎంత మేబీ నేను ఆ ఏజ్ ఉన్నారేమో కానీ నాకు ఎంత బాధ అనిపించింది అంటే 30 నెలల పిల్లవాడిని హౌస్ లోపల నుంచి డోర్ గడిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆటో ఎక్కి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిపోయింది. నేను 3-5 నేను వెళ్ళిన తర్వాత డోర్ తీస్తే బేబీ ఏమో ఏడుస్తుంది, కిడ్ ఏమో ఏడుస్తున్నాడు, ఆస్కింగ్ మదర్ అని చెప్పి అమ్మ అని చెప్పి ఏడుస్తున్నాడని. ఆ రోజు 10 గంటలకి ఆవిడ ప్రూఫ్ లేని సిమ్ కొనడానికి ట్రై చేశారు. ఎన్ని సీసీ కెమెరా, షాప్ మెంబర్స్, ఓట్స్ అన్ని వాళ్ళకి తెలిసింది. అండ్ రమణ ఇన్స్టా లేటెస్ట్ ఫొటోస్ చూసింది 2 times, 9 అలాగా చూసిందంట. ఇప్పటికి 8 రోజులు, అంటే ఈ లెటర్ రాసే టైంకి ఆయన 8 రోజులు గడిచింది. 8 రోజులు గడిచింది. నో క్లూ, నథింగ్, ట్రైడ్ ఏ లాట్. ఆవిడ వెళ్ళిపోయింది. పిల్లోడిని 30 నెలల పిల్లోడిని ఇంట్లోపల పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయింది. ఒక ప్రూఫ్ లేని సిమ్ కొనడానికి ట్రై చేసింది అంతే. అక్కడి నుంచి వీళ్ళకి అదొకటే ఎంక్వైరీలు తెలియదు, ఇంకేం తెలియదు. 8 రోజులు అయిపోయింది. ఇప్పటివరకు ఆవిడ వెనక రాలా. ఏంటి, ఎక్కడుంది, ఏంటి అన్నది ఇప్పటివరకు తెలియదు. ఎవరితో వెళ్ళిపోయింది ఏంటన్నది తెలియదు. రమణతో వెళ్ళిపోయిందని అంటుందండి. నా గురించి, ఆయన గురించి రాసుకున్నాడు. సిన్స్ మై చైల్డ్హుడ్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా అట్లీస్ట్ నా లైఫ్లో సైకిల్ కూడా అడగకుండా స్టడీస్ కంప్లీట్ చేశాను. నాకు ఇష్టం లేని కాలేజీలో నా ఫాదర్ ఫోర్స్తో చదివి జాబ్ ఓన్గా ట్రై చేసి 6,000, 10,000, 16,000, 40,000 పర్ మంత్ టోటల్గా 4 years జాబ్ చేసి మా ఫాదర్కి 12 లక్షలు ఇచ్చాను. మా బావ సిస్టర్ వాళ్ళు కూడా తిని యూజ్ చేసుకున్నారంట. వాళ్ళు కూడా 5 లక్షలు అని తెస్తే తిరిగి 3 లక్షలు ఇచ్చారంట. ఆఫ్టర్ మ్యారేజ్ సాఫ్ట్వేర్ జాబు 60,000, 1,00,000, 2 లక్షలు పర్ మంత్ శాలరీ 7 years. ఇప్పుడు తన కరెంట్ శాలరీ 2 lakhs పర్ మంత్. 2 lakhs. విన్న తర్వాత నాకు మాత్రం కోపం, ఆవేదన, దుఃఖం అన్నీ. రేణుక అండ్ 2 kids మాత్రమే, వాళ్ళని బాగా చూసుకోవాలి, విత్ లవ్, రొమాన్స్, అన్ని, సెక్స్, ఫుడ్, ట్రావెల్, ఏది కావాలని ఏది చూసుకోవాలి. ఒక నార్మల్ ఫ్యామిలీస్లో ఉండే కష్టాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న గొడవలు అలగటం అంతేగాని మా మధ్యలో అసలు సీరియస్ ఇష్యూలే లేవు. ఫస్ట్ 2 years ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ కరోనా టైం 3 yearsలో రేణుక అందరితో గొడవలు అంట, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంతో గొడవలు, అందరికీ దూరం అయిపోయాం. సో వేరే చోట హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కొని ఫాదర్కి మదర్కి అందరికీ దూరంగా వచ్చేసాను రేణుక కోసమే. నెక్స్ట్ 3 years హైదరాబాదే రేణుక అండ్ కిడ్స్తో. నెక్స్ట్ 3 years మేము హ్యాపీగా ఉన్నాం. నా లైఫ్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు అబద్ధం అనేది లేదు. 19వ తారీఖు సెప్టెంబర్ 2025 నైట్ దాకా కూడా. బట్ నెక్స్ట్ 4 months నా వైఫ్ మ్యాటర్ రమణ ఇన్స్టాలో పెట్టడం వల్ల నంద్యాల సరౌండింగ్స్ మొత్తం తెలిసిపోయినా కూడా నేను మిగతా ప్రపంచానికి తెలియకుండా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. హైదరాబాద్ అపార్ట్మెంట్ వాళ్ళకి, ఎవరికి, మార్కాపురం ఎన్ని తెలియకుండా కవర్ చేశాను. 2 నెలల్లో కాంప్రమైజ్ అయ్యి నా డాడీకి రేణుకని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. డాడీ మదర్ ఉన్నారు, డాడీకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే నేను అగైన్ మా డాడీ వాళ్ళందరినీ వదిలేసి రేణుకని, కిడ్స్ని హైదరాబాద్ తీసుకుని వచ్చా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటానికి. ఇంత జరిగిన తర్వాత కూడా ఎన్ని చేశాను నేను చెప్తున్నాను అనమాట. ఆయన
పేరెంట్స్ అందరినీ వదిలొచ్చిన నాకు నా వైఫ్ ఏం చేసింది, కంప్లీట్గా 7-8 ఇయర్స్లో ఇల్లీగల్ అఫైర్స్తో పాటు వేరే ఒక సైడ్ అఫైర్స్ పెట్టుకుంటా నాతో లివింగ్గా బయట పద్దాక సూసైడ్ రియలైజేషన్, అంటే ఇంతకుముందు ఏదైతే జరిగిందో సూసైడ్ రియలైజేషన్ ఇదంతా ఫేకేనా జెన్యున్గా కాదా? సో ఆఫ్టర్ 2 months అగైన్ హౌస్ వదిలి వెళ్ళిపోవడం ఏంటి, చచ్చిపోయిందా లేదంటే ఎవరితోనే వెళ్ళిపోయిందా, నోకులు ఏం తెలియట్లేదు అన్నట్టు పెట్టారన్నమాట. అసలు మా వైఫ్కి ఏం కావాలి, ప్రేమ. సో నేను ఎంతో ప్రేమించాను, ఇవన్నీ చాలా రాసుకొచ్చాడబ్బా. సెక్స్ అంటే నేను అది కూడా చేస్తాను, సో నాకే ఇంకెక్కువ కావాలి, తనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకే ప్రాబ్లం, తనే నన్ను సాటిస్ఫై చేయలేకపోయేది, అవన్నీ రాసుకొచ్చాడు ఇందులో. అసలు 99 అమ్మాయిలు ఎవరు సెక్స్ ఆ రమణ ఎవరైతే ఉన్నాడో వాడిది పబ్లిక్ ప్రొఫైల్ 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారంట, అందులో పోస్ట్ చేశాడు. అతని ఇన్స్టాగ్రామ్లో రేణుకాల ఫ్రెండ్స్, విలేజర్స్, రిలేటివ్స్ ఎక్సెట్రా అందరూ ఉన్నారు. హెవీ రొమాన్స్ అండ్ సెక్స్ అసలు ఏం కావాలి అని చెప్పి రొమాన్స్ ఇంట్రెస్ట్ నాకే ఎక్కువ ఎంత రాసుకొచ్చాడు ఇందులో. స్కిప్ చేయడం బెస్ట్. ఇవన్నీ ఎప్పటి నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉంది, లాస్ట్ 2 సంవత్సరాల నుంచైనా 8 సంవత్సరాల నుంచైనా ఈ రమణ సుజాత వీళ్ళకే తెలియాలి, మనకు తెలియదు అని చెప్పాడు అనమాట. రియల్గా తను అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకోవటం, ఎందుకు పిల్లలు, ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. నిజంగా ఆవిడకి అదే కావాలంటే ఆవిడైనా సరే వచ్చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత వాడితో వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటి నుంచి. మళ్ళీ ఇంత కాంప్రమైజ్ అయ్యి ఈయన దగ్గరికి వచ్చి 2 నెలల నుండి అంత చేసే బదులు అట్నుంచి అటు వెళ్ళిపోయి ఉంటే ఏ బాధ ఉండేది కాదు కదా. ఏంది ఇది, అలా చేసుకోవచ్చు కదా. అలా అయితే నా లైఫ్, కిడ్స్ లైఫ్, రేణుకా పేరెంట్స్, బ్రదర్ లైఫ్, సో నా పేరెంట్స్ లైఫ్ ఎవరివి నాశనం అయ్యేవి కాదు కదా. మనీయే ఫ్రీడమ్, ఆల్మోస్ట్ హ్యాపీ, మనీ ఫ్రీడమ్ అన్నీ ఇచ్చాను, హ్యాపీగా ఉంచా. మనీ, ఫుడ్, ట్రావెల్ ఎక్సెట్రా అన్నీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి ట్రస్ట్ చేశాను కాబట్టే నన్ను ఎంతలా మోసం చేసి వచ్చిందేమో. సో తనకి ఏం వస్తుంది అని చెప్పి తను ఇప్పుడు వెళ్ళిపోయింది అని చెప్పి నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా ఆల్ గుడ్. హైదరాబాద్లో ఓన్ ఫ్లాట్, కారు, బైక్, ఇన్వెస్టెడ్ ఇన్ ఎనదర్ ఫ్లాట్, దాని అడ్రస్ కూడా పెట్టారు. 2 ఫ్లాట్లు 2 ప్లాట్స్ హైదరాబాద్లో, అలాంగ్ విత్ ఒక కారు, 40 లక్షలు విత్ ఫ్రెండ్. సో పిఎఫ్ ఒక 15 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి, టర్మ్ ఇన్సూరెన్స్, సుకన్య, పిల్లలకి సుకన్య, గోల్డ్, హెల్త్ ఇన్సూరెన్స్లు, 1.5 acres ఇన్ నంద్యాల, 6 acres ఇన్ మార్కాపూర్, 1 acre ఇన్ పిడుగురాళ్ళ, 5 సెంట్లు ప్లాట్ ఇన్ నంద్యాల. ఈ ఎంత అంటే మోస్ట్లీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. రేణుకకి రియల్గా కంప్లీట్ డే రొమాన్స్, వైల్డ్ లైఫ్, సెక్స్ ఇలాంటిది కావాలన్నా అది కూడా నేను చేసేవాడిని, ఏదైనా నాతో డిస్కస్ చేసి ఉంటే చేసేవాడిని చెప్తాడు. అసలు నేను నచ్చలేదని కానీ, నాతో లైఫ్ బాగోలేదు కానీ, మల్టిపుల్ పర్సన్స్ అలా కావాలని కానీ చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్తో చెప్పి కనీసం డివోర్స్ కావాలని కూడా నేను ఇచ్చేసేవాడిని నన్ను అడిగినా కూడా అని చెప్పి. బట్ 8 yearsలో ఏమీ చెప్పలేదు. సో బిఫోర్ September 19th, 2025 నుంచి టిల్ డేట్ వరకు దీస్ 4 months ఆల్సో ఏమడిగినా, ఎన్నోసార్లు అడిగినా ఒకటే ఆన్సరు, నేను తప్పు చేశా, నా వల్ల అందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి. సో నీ తప్పేమీ లేదు అని చెప్పి ఇదే ఆన్సర్ చెప్తా ఉండేది అని చెప్పి. సిన్స్ బర్త్ నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఎంతో అర్థం చేసుకొని కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి మ్యారేజ్ చేసుకున్న నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నా వైఫ్ వల్ల ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పెద్ద సమస్య. బట్ స్టిల్ వైఫ్ అండ్ కిడ్స్ చాలా అనుకున్నాను నేను. నేను వైఫ్ని నమ్మా, ద్రోహం చేసి ఇలా చేయడం కరెక్టేనా? సో ఇవన్నీ చూస్తుంటే దేవుడు కనుక ఉంటే ఏం సమాధానం చెప్తాడు అని చెప్పి దేవుని క్వశ్చన్ చేశాడు. రేణుక ఎన్నో తప్పులు చేసి ఆ తప్పుల నుంచి బయటపడదాన్ని రిక్వెస్ట్ చేసేదాన్ని. సో రేణుక ఎన్నో తప్పులు చేసి ఆ తప్పుల నుంచి బయటపడేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాడిని సో బయటపడేసి రమణ మీద కేసు పెట్టి చేస్తుందని బయటపడేసి ఆ రమణ మీద కేసు పెట్టి 2 వారాలు రిమైండ్కి పంపితే రేణుక రియలైజ్ అవ్వడానికి మళ్ళీ 2 నెలలు టైం ఇచ్చే వాళ్ళ పేరెంట్స్ అందరూ ట్రై చేసిన తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి 2 నెలలు ఆగిన తర్వాత నాతో ఉండి ఆ 2 నెలలు వెళ్ళిపోవడం ఏంటి, సో ఇప్పటికీ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. బట్ స్టిల్ ఇప్పుడు రేణుక నాతో లేదు, సో రాదు అనే థాట్ వచ్చి నేను యాక్సెప్ట్ చేయలేక, ఇంక రేణుక లేదు నాతో రాదని యాక్సెప్ట్ చేయలేక సో నో లైఫ్ అని చెప్పి. ఇంత జరిగినా నా చివరి కోరిక ఏంటంటే రేణుక నా వైఫ్ని ఒక్కసారి చూడాలనుంది, కాసేపు తనతో మాట్లాడాలనుంది, నా చివరి కోరిక తీరుస్తుందో లేదో తెలియదు, గుడ్ బై ఎవ్రీవన్ అని చెప్పి. అసలు ఎంత చదువుతున్నప్పుడు కలమ్మ నీళ్ళు వచ్చేసింది ఫస్ట్ టైం చదువుతుంటే. నాకు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇక్కడైనా ఆగి వెళ్ళిపోయింది దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని చెప్పి ఆ ఫ్లాట్ అమ్మేసుకొని వేరే చోట ఇంకెక్కడైనా ఫ్లాట్ తీసుకొని చక్కగా నీ జాబ్ నువ్వు చేసుకుంటే 2 పిల్లలతో కుదిరితే ఇంకో పెళ్లి చేసుకోవటమో లేదా మీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళతో ఉండటమో చేసుంటే లైఫ్ ఎంత బాగుండేది. ఎస్, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మిగతా అందరూ ఏమనుకుంటారు అన్న ఇదిలాగా అనిపించింది నాకు. ఇది ఒక అవమానం, భార్య వదిలేసి వెళ్ళిపోతే అని చెప్పి. ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. ఆలోచించుకుని ఎవరైనా సరే మాట్లాడుకుని 4-5 రోజులు అంతే, చనిపోతే మీ పిల్లలు ఏమవుతారని మాత్రం మీరు ఆలోచించలేదు.
ఇంతకుముందు ఈయన ఏదైతే ఆలోచించారో పిల్లల కోసం భార్యని యాక్సెప్ట్ చేశారో ఇప్పుడు మరి పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు ట్విస్ట్ చెప్పిన ఎంటైర్ స్టోరీలో ట్విస్ట్, ఆవిడ వెళ్ళిపోయి ఆ రమణాని పెళ్లి చేసుకుంది. దొరికారు పోలీసులకి, ఇప్పుడు ఆవిడ అరెస్ట్ చేశారు. ఆవిడ జైలు. ఆయన ఈవిడ పేరు, వాళ్ళ పేర్లు, అందరి పేర్లు 4-5-6 పేర్లు రాశాడు. ఇంకో పేజీలో 6-7 పేర్లు రాశాడు విత్ రిలేషన్, ఎవరెవరు ఏమవుతారు ఏంటి అని చెప్పి వాళ్ళ డోర్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ పెట్టి. ఆవిడ జైలుకి వెళ్ళింది, ఆయన చనిపోయారు, 2 పిల్లలు. ఏంట్రా పరిస్థితి? ఎటుపోతుంది సమాజం అర్థం కావట్లేదు. సంథింగ్ మన కల్చర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది, ఇంపాక్ట్ అవుతుంది, అన్నీ చూస్తున్నాం మనం. బట్ ఇలాంటి వాటి కోసం ఒకవేళ పడకపోతే లైఫ్ అనేది బోర్ కొట్టేస్తే ఏదైనా రీజన్ అవ్వండి, ఫిజికల్ రీజన్స్ అవనండి, ఫైనాన్షియల్ రీజన్స్ అవనండి, ఎమోషనల్ రీజన్స్ అవనండి, ఏదైనా రీజన్స్ వస్తే విడిపోండి అబ్బా, బెస్ట్ సొల్యూషన్. అంతేగాని ఒకవేళ అడ్జస్ట్ అవ్వగలం, చేసుకోగలం అంటే ట్రై చేయండి. ఇలాంటివి మాత్రం చేసి మీకు వేరే వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఇలాంటివి మాత్రం చేసుకొని పిల్లల మీదకి తీసుకురావద్దు. ఎందుకంటే రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సొసైటీ వాళ్ళకి అన్యాయం చేసిద్దో, వాళ్ళు ఈ సొసైటీకి అన్యాయం చేస్తారో తెలియదు. రోజు ఇలాంటిదే చూస్తున్నాం, రోజు కనిపిస్తుంది. దాని బదులు విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అయిపోతుంది అనిపిస్తుంది నాకు. సింపుల్ థింగ్ కదా. పోనీ ఇదేమైనా మనం మాత్రం చేస్తాం, సెలబ్రిటీస్కి అందరికి కూడా అయ్యే జరుగుతున్నాయి. భయపడాల్సిన పని లేదు, వేరే వాళ్ళ కోసం ఆలోచించాల్సిన పని లేదు. కలిసి ఉన్నట్టు ఇష్టం లేనప్పుడు, వేరే వాళ్ళు కావాలనుకున్నప్పుడు వెళ్ళిపోండి, మ్యాటర్ ఓవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ దిస్.